అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు ఎగ్ కర్రీ చూపిపోతున్నా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి అయితే సూపర్ ఉంటుంది. అయితే ముందుగా బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఎగ్స్కి కార్డ్స్ అయితే వేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు పసుపు అయితే వేసుకొని లైట్గా మనమైతే ఇవి వేయించేసుకోవాలి. ఎగ్స్ చూడండి, మనకి ఎగ్స్ అయితే ఈ విధంగా ఏగిపోయినాయి కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకి తీసుకొని అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని నీట్గా మగ్గనిచ్చేయాలి. చక్కగా కలిపేసుకొని ఇలా మనకు కొంచెం మగ్గింది కదా, దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని ఇంకాసేపు అలాగే కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే కట్ చేసుకొని వేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేసుకుంటే. ఒక 5 నిమిషాలు అయితే అంతే అండి. కొత్తిమీర అయితే చల్లేసుకోండి. చక్కగా నీట్గా ఒకసారి కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు ఒక లైక్ చేయండి.